సబ్జెక్ట్ ఏంటి? నాతో నాకు కలిగే పోరాటం. పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నాం? శరీరము, ఆత్మ, జీవము, ఈ మూడుకి ఏం జరుగుతుంది? ముగ్గురిని నుంచోబెట్టి చూపించాను కదా. మనలో మనకు జరిగే పోరాటం విషయంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవ్రీ డే వి గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటిల్. ఈ వారం మీకు పోరాటాలు జరిగినాయా? ఈ వారంలో మీకు పోరాటం జరిగిందా? నేను అంటాను, అసలు పోరాటం జరగకపోతే మనం బ్రతికి ఉన్నామనే లెక్కే లేదు. ఇఫ్ యూ డోంట్ గో త్రూ దిస్ బ్యాటిల్, ఇట్ ఈస్ నాట్, యూ కెనాట్ సే దట్ ఐ యామ్ అలైవ్. బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి యూ విల్ గో త్రూ దిస్ బ్యాటిల్. అందుకే ఎప్పటికప్పుడు ఆ మెసేజ్ని కట్ చేసి పార్ట్ 2 కూడా రిలీజ్ చేసాం కదా. పార్ట్ 2 రిలీజ్ చేసామా? యూట్యూబ్లో కూడా పెట్టాము. 2వ భాగం పెట్టాము. మొదటి భాగము, 2వ భాగము. దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. సంఘాన్ని ప్రేమించి ఎంత గొప్ప సత్యములు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆశగల ప్రాణము తృప్తి నొందునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంట్ ఎఫర్ట్ ఆఫ్ మిస్సింగ్ అన్న ఆశ కలిగి వచ్చిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని ఈరోజు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. మరలా చెప్తున్నాను, మీరు మొదటి భాగము, 2వ భాగము వినకపోతే ఈరోజు మీకు అర్థం కాదు. ఎనీవేస్, విల్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఈరోజు దేవుడు ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఎక్కడ ప్రారంభించాను? మనతో మనకు జరిగే పోరాటము. మనతో మనకి ఏ పోరాటాలు జరుగుతాయండి? ఆత్మ శరీరముకు, శరీరము ఆత్మకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించుతారో వాటిని చేయకుందురు. నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతూ ఉన్నాను. నేను అలా ఉండాలనుకుంటున్నాను, అలా ఉండలేకపోతున్నాను. అలా బ్రతకాలనుకుంటున్నాను, అలా బ్రతకలేకపోతున్నాను. అలా ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థించలేకపోతున్నాను. అలా జీవించాలనుకుంటున్నాను, జీవించలేకపోతూ ఉన్నాను. నాలో నాకే పోరాటం జరుగుతూ ఉంది. మేబీ ఆత్మీయ కోణంలో పోరాటం, నీతో నీకే చాలా కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు నీలో నీకే పోరాటం జరుగుతూ ఉంటుంది. తీసుకోవాలా వద్దా? ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఆపేక్షించును. పోయిన వారము మరొక సత్యాన్ని చూసాం. 2 కలిస్తే ఒకటి పుట్టింది. ఏంటి? లైట్, లైట్, లైట్. శరీరము, దానిలోకి శక్తి వచ్చింది, ఆత్మ వచ్చింది. శరీరంలోకి ఆత్మ ఎప్పుడు వచ్చిందో ప్రాణం బయటకు వచ్చింది. లైట్ గుర్తుంచుకోండి. లైట్ అనేది శరీరం. మరలా చూపించాలా? ఒకసారి లైట్ తీసుకురండి తమ్ముడు. రాని వాళ్ళకి రివిజన్ అన్నమాట, రీక్యాప్. ఇది శరీరము. ఈ శరీరము దీనికి ఇంత పొడవుగా ఉంది, ఇంత వెడల్పుగా ఉంది, దీనికి ఒక ఆకారం ఉంది. ఇది శరీరము. ఇది ఈ లోకంలో దీనిలో జీవం లేదు. అంటే ఇది చేసిన దాని యొక్క ఎందుకు చేయబడింది? దీని ఉద్దేశం ఏంటి? వెలుతురు ఇవ్వటానికి. కానీ ఇంకా ఇవ్వట్లేదు. అంటే ఏంటి? నేను ఆకారంగా ఉన్నాను, కానీ నేను కదలలేకపోతున్నాను అనుకోండి. నేను ఎవరిని? ఒక చచ్చిన వాడితో సమానం. నాలో ప్రాణము లేనట్లే. ప్రాణం ఉందంటే అర్థం ఏంటి? మనము చేయబడిన దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడమే ప్రాణం. సో ఈ శరీరముకి ఎందుకు నువ్వు చేయబడ్డావు అని అంటే వెలుగునివ్వటానికి. కానీ ఇది వెలుగునివ్వట్లేదు. ఈ శరీరము ఆత్మను పంపించినప్పుడు, ఆత్మ అనేది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తి ఈ శరీరంలోకి ఎప్పుడైతే వచ్చిందో దానికి ప్రాణం వచ్చింది. దాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది. మనుష్యుడిని దేవుడు చేసినప్పుడు మంటిని తీసి ఆయన స్వారూప్యంలో మలిచినప్పుడు కేవలము ఈ ఆకారంగా అయ్యింది. ఆయన మనిషి నాసికారంధ్రములో ఆయన ఊదగా మనిషి జీవ
ఆత్మ ఆయను. అంటే దేవుడు ఆత్మ మనుషుని యొక్క శరీరంలో, మనిషి యొక్క శరీరంలో దేవుడు ఆత్మ అనే దీపాన్ని పెట్టాడు. ఆ ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి పంపబడిందో ఆ శరీరంకి ఏమొచ్చిందంటే ప్రాణం వచ్చింది. హల్లెలూయా. సో ఈ మెటాఫర్ చెప్తూ ముగ్గురు తమ్ముళ్ళని పిలిచాను నేను. పిలిచి ఒకళ్ళని ప్రాణము, ఒకళ్ళని శరీరము, ఒకళ్ళని ఆత్మ. ఒకవైపు ఆత్మ ఉంది, మరొక వైపు శరీరం ఉంది. మధ్యలో ఎవరున్నారు చెప్పండి? ప్రాణం ఉంది, జీవం ఉంది, జీవం ఉంది. ఈ జీవము ఆత్మకు శరీరముకు మధ్యలో కనెక్టర్ అన్నమాట. ఆత్మ అంటుంది నువ్వు ప్రార్థన చేయి అంటుంది. జీవం చెప్పింది శరీరము నీ ఆత్మ చెప్తుంది ప్రార్థన చేయమని చెప్తుంది అని చెప్పింది. అయితే జీవము చెయ్యాల్సిన పని అంటే కాన్షియస్నెస్ అంటారు కదా, గ్రహింపు. శరీరం చెప్పింది శరీరం ప్రార్థన చేద్దాం, అవును ప్రార్థన చేయాలి అనుకుంది. శరీరం ప్రార్థన చేయటం ప్రారంభించింది. శరీరము ప్రార్థన చేయటం ఆరంభించినప్పుడు ఆలోచనలు ఎటో వెళ్తున్నాయి. శరీరంకి ఆలోచనలు ఎటో వెళ్ళిపోతుంటే జీవం చూసి ఆత్మ శరీరం ప్రార్థన చేస్తుంది కానీ ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయి. చెప్పు, తట్టి లేపు అని ఆత్మ చెప్తుంది. జీవము శరీరానికి చెప్తుంది. శరీరము ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయి ఆత్మకు లోబడకుండా శరీరము నిద్రపోతుంది. నిద్రపోతుంటే జీవము తట్టి లేపడానికి ప్రయత్నం చేస్తుంది, లేకటం లేదు. ఆత్మ చెప్పి చూసింది, శరీరము లేకటం లేదు. ఇదే పోరాటము మానవుని జీవితంలో. ఆత్మ శరీరముకు మధ్య వారధిగా ఉన్నది జీవము. ఇప్పుడు ఈ మూడిట్లో రెండు అమూల్యమైనవి. ఆత్మ అనేది అత్యధికమైన ప్రాధాన్యత కలిగినది. శరీరము పోయిన వారిని చూసాం. శరీరము ఏమైనది? అల్పమైనది అని వాక్యంలో రాయబడి ఉంది. అది నిష్ప్రయోజనమైనది అని వాక్యంలో చూసాం పోయిన వారం. శరీరం ఏంటి? మట్టి కదా. దాన్ని పాతి పెడితే ఏమవుతుంది? వారం రోజులైపోతే మట్టిలోకి కలిసిపోతుంది. ఆ శరీరంలోకి ప్రాణం లేనప్పుడు నిర్జీవ స్థితిలోకి వెళ్ళిపోతుంది. కనుక ఈ శరీరము ఆత్మ, శరీరము అల్పమైనది, ఆత్మ ఘనమైనది. ఈ ఘనమైనది చెప్తే ఈ శరీరము లోబడాలి. ఈ శరీరము ఆత్మ చెప్పిన దానికి లోబడాలి. ఈ ఆత్మ శరీరాన్ని ఏలాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు సృజించిన సృష్టిలో దేవుడు ఇచ్చిన ఆ యొక్క నిర్మాణ క్రమములో దేవుడు ఇలాగూ చేశాడు. నేను నీకు ఆత్మనిస్తూ ఉన్నాను. ఈ ఆత్మ నిన్ను గైడ్ చేస్తుంది. నీకు తెలివి జ్ఞానం ఇచ్చే, బుద్ధి వివేచనలు ఇచ్చే జీవాన్ని ఇచ్చాను. చేయటానికి శరీరాన్ని ఇచ్చాను. దేవుడు ఆత్మను శరీరాన్ని ఇచ్చినప్పుడు, మరలా చెప్తున్నాను, నాకు తెలుసు మీలో కొంతమంది బ్లాంక్ ఫేస్లు వేసి చూస్తున్నారు. మీరు ఈ రోజున వాక్యం వింటున్న, ఇది అర్థం అవ్వాలంటే గత 2 వారాలు మీరు వాక్యము విని ఉండాలి. మీరు బ్లాంక్ ఫేస్లు పెడితే నేనేం చేయలేను. ఒకవేళ మీరు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి 3 భాగాలు వినండి, దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మంచిది. కాబట్టి ఈ ఆత్మ శరీరము ఈ రెండిటికి మధ్య కనెక్టర్ జీవము. ఈ జీవము శరీరము ఆత్మకు లోబడాలి, ఆత్మ శరీరాన్ని ఏలాలి. కాబట్టి శరీరము గురించి వాక్యంలో మనము చూస్తే, నెమ్మదిగా వాక్యంలోకి మనం వెళ్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. పౌలు చెప్తూ అంటూ ఉన్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. ఇప్పుడు చూడండి, వినండి. 2 రకాలుగా నేను ప్రార్థన చేస్తాను. 1 ఆత్మతో ప్రార్థన చేదును, మనసుతో ప్రార్థన చేదును. 2 ఆత్మతో పాడుదును,
మనసుతో పాడుదును. చాలామంది పాడతారు, వారు శరీరంలో నుంచి పాడతారు, వారి గాత్రంలో నుంచి పాడతారు, వాళ్ళకి దేవుడిచ్చిన చక్కటి ఓకల్ కార్డ్స్ నుంచి మధురమైన గొంతుతో వాళ్ళు పాడతారు. కానీ ఆత్మకార్యం జరగదు. ఆత్మతో పాడటం అంటే ఆత్మలో నుంచి పరిశుద్ధాత్ముడు బయటకు వచ్చి ఆ ఆత్మలో ప్రతి పదాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ పాడుతూ ఉన్నప్పుడు, ఈ శరీరము ఆత్మ కలిసి పనిచేసినప్పుడు ప్రజలందరూ కదిలింపబడతారు. ప్రార్థన చేసినప్పుడు 2 రకాల ప్రార్థన ఉంటుంది. ఒకటి, సిస్టర్ ఎవరిదో బర్త్డే, పాస్టర్ గారు బర్త్డే కేక్ కట్ చేయండి ప్రార్థన చేద్దామని అంటాను. నేను కన్నీటి ప్రార్థన చేస్తాను అక్కడ. చెప్పండి బ్రదర్, వివాహానికి పిలిచారు, పెళ్ళికి పిలిచారు, పెళ్ళికి పిలిస్తే అక్కడ ప్రార్థన చేయమన్నారు. ప్రభువా ఈ బిడ్డను కాపాడు ప్రభు, కాపాడు. అక్కడ దేంతో ప్రార్థన చేస్తున్నాను? మనసుతో. సందర్భము, సమయము, పరిస్థితి అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని దేవునికే ప్రార్థన చేస్తున్నా. కానీ నా ఆలోచన ఆ సందర్భానుసారంగా నేను ప్రార్థన చేయాలి. దేవా, ఈ బిడ్డకు మీరు ఇచ్చిన మరొక నూతన సంవత్సరం కొరకు నీకు వందనాలు అంటే నేను దేంతో ప్రార్థన చేస్తున్నాను? మనస్సుతో ప్రార్థన చేస్తున్నాను. ఒక చాలా తీవ్రమైన బాధ కలిగింది, చాలా తీవ్రమైన సమస్య ఎదురయ్యింది. అప్పుడు మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నా సమస్యలను తీర్చే దేవుడు అయ్యా, ఇలా ప్రార్థన చేస్తావా? అప్పుడు ఏం జరుగుద్ది? ఆత్మలో ప్రార్థన చేస్తాం. ఎందుకు? అప్పుడేమో కన్నీటితో ప్రార్థన చేసావు, ఇప్పుడేమో మనసుతో ప్రార్థన చేసావు. రెండుకి వ్యత్యాసం తెలుస్తుందా? పౌలు అంటున్నాడు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేయుదును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. క్వైర్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ఎంతమంది ఆత్మతో పాడుతున్నారు, ఎంతమంది మనసుతో పాడుతున్నారు? రైట్. మనసుతో పాడుతుంటే ఏమో వినపడుద్ది అంటే, నా వాయిస్ వినపడుతుందా లేదా, నేను బాగా పాడుతున్నానా లేదా, ఈ ఆలోచనలు వస్తాయి. ఆత్మలో నువ్వు పాడుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి నీ మీదకి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. నీవే దేవుని సన్నిధిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటావు. నువ్వు దేవుని సన్నిధిని అందరికీ పంచుతూ ఉంటావు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనస్సుతో ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తే నిద్ర వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే నీరసం వస్తుంది. ఎప్పుడు ఆపుతాడు బాబు అని చూస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తే అగ్ని మండుద్ది, గుండెల్లో కలవరము కలుగుద్ది, భయము కలుగుద్ది. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మనసుతో ప్రార్థన చేస్తున్నావా? ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళకి అగ్ని మండుకుంటుంది. మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? డిసెంబర్ 31వ తారీఖున ఒక లేచి ప్రార్థన చేస్తున్నాడంట. ఆడికి 3 శత్రువులు ఉన్నారంట. అనుకున్నాడంట, ప్రభువా 2024 సంవత్సరంలో ఒకడు చచ్చిపోయాడు, ఇంకా 2 ముగ్గురు ఉన్నారు, ఒకడు నువ్వు చూసుకో, ఒకడు నేను చూసుకుంటా అని ప్రార్థన చేశాడంట. ఇది దేంతో చేశాడు? మనస్సుతో చేశాడు. మనసుతో చేసినప్పుడు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న మనుష్యులను ఆధారం చేసుకొని వాళ్ళందరూ నన్ను చూస్తున్నారన్న స్పృహ కలిగి ప్రార్థన చేస్తాం. ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు హృదయం నలిగి విరిగి ప్రార్థన చేస్తుంటే పరిమళము వాసనగా నీ ప్రార్థన ధూపంలాగా లేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరం వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మ ఉత్తర
ఉత్తమమైనది, శరీరము తక్కువైనది, ప్రాణము రెండిటి మధ్య ఉండేది. కాబట్టి ఇక్కడ చూస్తే మొదటి కొరింథీలో పౌలు అంటున్నాడు 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా అని అన్నాడు. మీరు ఏమై ఉన్నారు? ఇంకా దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. ఏముంది? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని అంటున్నాడు. ఈ యొక్క మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది అని అంటున్నాడు. మీ శరీరము దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఇప్పుడు ఆలయము, మన శరీరము ఆలయంగా ఎలా మారింది? ఆలయం అంటే ఏంటి? దేవుడు వసించు స్థలముగా ఉంది. ఒకసారి మనం పాత నిబంధనలోకి వెళ్తే ఆలయములో ఏమున్నాయి బ్రదర్? ఆలయంలో ఏమున్నాయి? 3 రకాలు ఉన్నాయి. 3 భాగాలు ఉన్నాయి. పాత నిబంధనలోకి వెళ్దాం. ఒకటి వెలుపలి స్థలము. వెలుపలి స్థలంలో ఏముంటుంది? నీరు, గంగాళము అవన్నీ ఉంటాయి. తర్వాత పరిశుద్ధ స్థలము. 3 అతి పరిశుద్ధ స్థలం. పౌలు అంటున్నాడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది అని అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది చాలా గంభీరమైన సత్యం ప్రియులారా, అర్థం చేసుకోండి. దేవుని యొక్క మన శరీరం అంట దేవుని ఆలయమై ఉన్నది. ఈ ఆలయంలో 3 భాగాలు ఉన్నాయి. 1 వెలుపలి భాగము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. వెలుపలి భాగము అందరూ చూసేది, ఇది అందరూ చూడొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. పరిశుద్ధ స్థలము అనేది యాజకులు మాత్రమే వెళ్ళగలిగేది, రోజు వెళ్ళగలిగేది. అది అతి పరిశుద్ధ స్థలము అనేది ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు, సంవత్సరంకి ఒక్కసారి ఉంటాడు. అక్కడ దేవుని మహిమ, దేవుని సన్నిధి నివసించు స్థలము. ఇప్పుడు మనిషి యొక్క దేహాన్ని ఈ రీతిగా, దేహాన్ని కాదు మనిషిని 3 భాగాలుగా విభజిస్తే 1 వెలుపలి ఆలయము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. మళ్ళీ తమ్ముళ్ళు వచ్చేసేయండి, పైకి వచ్చేసేయండి. 3 కావాలి నాకు. ఎవరు ఈరోజు వాలంటీర్స్? ఎవరు రండి. సో ప్రాణము, ఆత్మ, జీవము, శరీరము, జీవము, ఆత్మ. సో శరీరము, జీవము, ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ జీవంతో మాట్లాడుద్ది, ఆత్మ శరీరంతో డైరెక్ట్గా మాట్లాడదు. ఈ ఆత్మతో మాట్లాడగలిగింది దేవుడు మాత్రమే. గుర్తుంచుకోండి, దేవుడు మనతో మాట్లాడాలంటే ఆయన ఆత్మస్వరూపి కనుక ఆత్మలో ఆయన మాట్లాడతాడు, కానీ శరీరంతో మాట్లాడు, నీ కాన్షియస్నెస్తో మాట్లాడు దేవుడు. గాడ్ విల్ ఆల్వేస్ స్పీక్ టు ద స్పిరిట్. ఇప్పుడు నన్ను స్ప్లిట్ చేస్తే 3 భాగాలుగా అయ్యాను. 1 శరీరము, జీవము, ఆత్మ. ఈ యొక్క ఆత్మ శరీరము, ఈ శరీరము బయటకు కనపడేది, వెలుపలి ఆలయము అందరికీ కనపడేది. 2 పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలం అంటే జీవము. ఇదేంటంటే శరీరంకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు అని. ప్రతి వారం చర్చకు వస్తుంది ఈ శరీరం. ప్రతి వారం చర్చకు వచ్చి చైర్లో కూర్చుంటుంది. ఆ ఫ్యాన్ దగ్గర ఉన్న ఆ చోటనే కూర్చుంటుంది ఈ శరీరం. ఈ శరీరానికి గాలి కావాలి. ఈ శరీరానికి పక్కన ఆ సిస్టర్ పక్కనే కూర్చోవాలి. ఎందుకంటే ఆ సిస్టర్ అంటే నాకు ఇష్టం కనుక. ఈ శరీరము మొక్కలు బాగా వేసుకుంటుంది, ఎందుకంటే ఈ నోటికి మొక్కలంటే ఇష్టం కనుక. ఈ శరీరము చక్కటి వస్త్రాలు వేసుకుంటుంది, ఎందుకంటే ఈ శరీరము బాగా కనపడని కోరిక ఉంది కనుక. ఈ శరీరము ఈ రీతిగా ఉన్నప్పుడు జీవముకి కొద్ది గొప్ప స్పృహ ఉంది, అంటే భావోద్వేకాలు.
చెప్పాను కదా, యువర్ ఎమోషన్స్, నీ భావోద్వేగాలు జీవంలో ఉన్నాయి, నీ ఇంటలెక్ట్, నీ ఆలోచన జీవంలో ఉంది. ఇది మంచి చెడులను ఆలోచించగలిగిన సామర్థ్యం దీనికి ఉంది. కానీ ఇది చెప్తే ఈ శరీరము వింటది, ఆత్మ చెప్తే వినదు. పోయిన వారం నేను డెమాన్స్ట్రేట్ చేశాను. ఆత్మ జీవానికి చెప్పుద్ది, జీవము శరీరానికి చెప్పుద్ది. ఇప్పుడు ఈ సందర్భంలో మనం చూస్తున్నది, ఇది వెలుపలి ఆలయము, ఇది పరిశుద్ధ స్థలము, ఈ ఆత్మ అతి పరిశుద్ధ స్థలము. వాచ్మెన్ని మనిషిని ఈ రీతిగా విభజించాడు. పాత నిబంధనలో దేవాలయముకు 3 భాగాలు ఉన్నట్లుగా శరీరము అనేది వెలుపటి ఆలయము, జీవము అనేది పరిశుద్ధ స్థలము. అంటే ఈ జీవానికి అప్పుడప్పుడు బుద్ధి పుట్టుద్ది, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంది, అప్పుడప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు అని అనుకుంటుంది, అప్పుడప్పుడు దేవుడు అంటే కొంచెం భయం తీసుకొస్తుంది, అప్పుడప్పుడు జ్ఞానాన్ని తీసుకొచ్చి మనం తప్పు చేస్తున్నాం అని అనిపిస్తుంది, అప్పుడప్పుడు శరీరాన్ని గద్దిస్తూ ఉంటుంది. శరీరం నేను చేయగలిగినది చేయాలని అనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను. ఈ శరీరంకు చాలా బలహీనతలు ఉన్నాయి. ఈ శరీరము ఎటో వైపు చూస్తుంది. ఈ ఆత్మ నువ్వు చూడొద్దు అని వారిస్తూ తిప్పుతూ ఉంది, కానీ శరీరం తిరగట్లేదు, లాగుతూ ఉంది. జీవం అంటుంది నువ్వు చెప్పు, అతను చూడకూడదు అని జీవం చెప్తూ ఉంది. శరీరం వింటలేదు. ఈ శరీరము దానికి ఇష్టానుసారంగా దానికి ఒక నైజం ఉంది. ఈ శరీరముకు కోరికలు ఉన్నాయి, ఈ శరీరానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇవి మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ మూడిట్లో దేవుడు ఎవరిని సంధించగలుగుతాడంటే, ఒకళ్ళు రండి, ఎవరన్నా రాజు బ్రదర్ రండి, మీరు రండి, వైట్ షర్ట్ వేసుకున్నారు కదా, మీరు రండి. సో పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ వచ్చి శరీరానితో మాట్లాడలేడు, పరిశుద్ధాత్మ వచ్చి జీవానికి బుద్ధి చెప్పలేడు. పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపి కనుక ఆత్మతోనే మాట్లాడగలుగుతుంది. పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ మన ఆత్మను బలపరుస్తాడు, బలపరిచి ప్రార్థన చేస్తాడు, తన గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ఆత్మ బలపడుతూ ఉంటుంది. ఉపవాస ప్రార్థనలకు రమ్మన్నప్పుడు పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఎందుకు రమ్మంటున్నామో తెలుసా? ఇది జరగటానికి. అప్పుడు దాకా పరిశుద్ధాత్ముడు లేడు కనుక ఆత్మ బలహీనం పడిపోయింది. ఆత్మ చెప్పింది జీవం వింటలేదు, జీవం చెప్పింది శరీరం అసలుకే వింటలేదు. శరీరం బలిచిపోయింది, శరీరము ఎక్కువైపోయింది, శరీరాశలు ఎక్కువైపోయినాయి. ఈ శరీరాన్ని అణచాలంటే నేనేం చేయాలి? శరీరాన్ని కృశింప చేయాలి. ఈ శరీరాన్ని కృశింప చేయాలంటే ఏం చేయాలి? పొట్ట మార్చాలి, అంటే ఉపవాసం ఉంచాలి. అప్పుడు ఈ శరీరంలో కోరికలు నశిస్తూ ఉంటాయి, నీరసంగా ఉంటుంది. శరీరంగా నీరసంగా ఉపవాసం ఉన్నావు, ఉపవాసం ఉండి నీ జీవం అంటుంది ఉపవాసం ఉంటే కాదు ప్రార్థన చేయి అని అంటుంది. ప్రార్థన చేయి అంటే శరీరము లోబడి ప్రార్థన చేస్తుంది, మోకరించి ప్రార్థన చేస్తుంది. జీవము ప్రార్థన చేయి అని చెప్తూ ఉంటుంది శరీరానికి. పరిశుద్ధాత్ముడు ఆత్మకు చెప్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు ఆత్మకు, నువ్వు ప్రార్థన చేయించు అని. ఈ ఆత్మ జీవాన్ని బలపరుస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మూలుగుతూ ఉంటాడు, ఆత్మ మూలుగుతూ ఉంటుంది, జీవము ఉజ్జీవింపబడుతుంది, శరీరము అంగలారుస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హోలీ స్పిరిట్, నిన్ను బలపరచు పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈ ఆత్మ ఎప్పుడూ బలహీనంగానే ఉంటుంది. నువ్వు చేయాలనుకోవు కానీ చేస్తూ ఉంటావు. నీకు అది తప్పని తెలుసు కానీ తప్పు చేస్తూనే ఉంటావు. నీ బుద్ధి మారట్లేదు, నీ వక్ర బుద్ధి మారట్లేదు, నీ స్వభావం మారట్లేదు. ఎందుకో తెలుసా? నీ అంత ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కానీ
నువ్వు దేవుని సహాయాన్ని కోరుకోవట్లేదు. దేవుడు సహాయం చేస్తే దేవుడు పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, పాపమును ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు పాపివి అని చెప్తూ ఉన్నాడు. మీరు నువ్వు పాపివి, నువ్వు చిన్నప్పటి నుంచి తప్పులు చేశావు, ఇదిగో నువ్వు ఒప్పుకో, పశ్చాత్తాపడు అని అంటే ఆత్మ జీవానికి చెప్పొద్ది. నువ్వు అప్పుడు చేసిన పనులు గుర్తున్నాయా, నువ్వు అప్పుడు చేసిన పని నిజమే, నేను తప్పు చేశాను అని జీవం గ్రహిస్తుంది. జీవము శరీరానికి చెప్పొద్ది, శరీరము వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అదే ఆత్మలో ప్రార్థన చేయటం అంటే. శరీరంతో ప్రార్థన చేసావనుకో జీవం అక్కర్లా, ఏమక్కర్లా. ఈ శరీరము చేతులు పట్టుకొని ఎవరు ధనవంతుడు చేసే ప్రార్థన, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు, గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తుంది ఈ శరీరం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుద్ది, బైబిల్లో వాక్యాలన్నీ కోట్ చేస్తుంది ఈ శరీరం. కానీ హృదయంలో మార్పు ఉండదు. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేదును, మనస్సుతోనూ ప్రార్థన చేద్దాను. తమ్ముడా, చెల్లి, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆత్మతో ప్రార్థన చేస్తున్నావా, శరీరంతో ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీకు దేవునికి ఉన్న సంబంధము శరీరంతో వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఇక్కడ అనేకమైన ఆత్మలు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ఇంతమందిలో కొంతమంది ఆత్మలే ఆత్మ దేవునితో కనెక్ట్ అవుతున్నారు. కొన్ని శరీరాలు ఆరాధన జరుగుతుంటే దిక్కులు చూస్తూ ఉంటాయి. వీటి ఏంటో తెలుసా? ఇవి మనస్సుతో పాట పాడుతూ ఉంటాయి, మనస్సుతో ఆరాధిస్తూ ఉంటాయి. నేను బాగా పాడగలను అనుకుంటే, నన్ను అందరూ చూస్తున్నారు అని ఆలోచన కలిగి ఉంటాయి. శరీరము బలహీనమైన పిల్లలారా, కాబట్టి మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. వితౌట్ హోలీ స్పిరిట్ యూ కెనాట్ బి స్ట్రెంగ్థెన్డ్. ఇప్పుడు శరీరము నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అని లేచాడు. దేవుడొద్దు ఏమొద్దు, దేవుడు లేదు ఏం లేదని రెబెల్ అయిపోయాడు. జీవము పరిగెత్తుకుంటూ వచ్చింది, అలా ఉండద్దయ్యా అని చెప్తూ ఉంది. కానీ జీవాన్ని శరీరము లెక్కపట్టలేదు. ఆత్మ వచ్చి శరీరానికి చెప్తుంది, నువ్వు చేసేది తప్పు అని చెప్తుంది. నేను వినను అని అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు అప్పుడు దాకా చూసి చూసి చెప్పి పరిశుద్ధాత్ముడు నెమ్మదిగా పక్కకు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు దూరం అయిపోతూ ఉంటాడు. ఆత్మ కృషించిపోతూ ఉంటుంది. జీవములో లోపల మనస్సాక్షి అనేది చచ్చిపోతుంది. శరీరము ఇష్టానుసారంగా జీవిస్తుంది. ఇదే పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా నువ్వు ఫోన్ చూసుకుంటున్నావు, చూసావా? వాక్యం చెప్తుంటే నీ శరీరం నీ జీవంతో చెప్తూ ఉంది. ఎవడు మెసేజ్ పెట్టాడో లేదో చూడు చూడు అని అంటే, అదేదో చిన్నపిల్లవాడు డైపర్లో వచ్చిందా లేదా అని చూసినట్లుగా వాట్సాప్ను చూస్తూ ఉంటావు. కొంపలు అంటుకుపోలేదు కదా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శరీరము ఆత్మకు లోబడితే ఉజ్జీవం, ఆత్మ శరీరాన్ని ఎప్పుడు ఏలాలి. శరీరము ఆత్మకు లోబడితే వినాశనము. అర్థమైంది కదా? మంచిది, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో పరిశుద్ధాత్ముడు నీ ఆహ్వానించాలి. అందుకే పరిశుద్ధాత్మ రా అని ప్రార్థన చేస్తాం. ఎందుకు? పరిశుద్ధాత్మ నన్ను కాల్చుమయ్యా, నన్ను తాకయ్యా, నన్ను నింపయ్యా అని ఎందుకు అడుగుతాం? పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అందుబాటులో ఉన్నట్లు నేను చెప్తూ ఉన్నాను. నీ పాస్టర్ గారు అందుబాటులో ఉండడు, నీ తల్లిదండ్రులు అందుబాటులో ఉండరు, నీ తోబుట్టువులు అందుబాటులో ఉండరు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అందుబాటులో ఉండరు. పరిశుద్ధాత్ముడు పిలిచిన వెంటనే వచ్చి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ వై యు నీడ్ ఎ హోలీ స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్ముడు కావాలి, అందుకే పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి. దేవుని రాజ్యము మాటలతో కూడుకున్నది కాదు, అది శక్తితో కూడుకున్నది అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ శక్తి ఇచ్చేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. ప్రభుతో తిరిగారు, ప్రభు బోధలు విన్నారు, ప్రభు చేత వాళ్ళు బోధింపబడ్డారు, ప్రభు చేసిన అద్భుత కార్యాలు కళ్ళారా చూశారు శిష్యులు. వెంటనే వెళ్ళి పరిచర్య చేయటానికి దేవుడు ప్రభు ఒప్పుకోలే. మీరు యెరూషలేముకు వెళ్ళి పైనుండి వచ్చు శక్తి పొందుకున్నంత వరకు యెరూషలేములో కనిపెట్టమన్నాడు. వీళ్ళకు బోధలు కాదు, వీళ్ళకు అద్భుత కార్యాలు కాదు, వీళ్ళకు ప్రభుతో నడిచిన అనుభవాలు కాదు, ఎక్స్పీరియన్స్ కాదు, కావాల్సింది ఆత్మ యొక్క నింపుదల కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడా, చెల్లి, నీ బలహీనతలో నీకు జరిగే పోరాటంలో, నీతో నీకే జరిగే పోరాటంలో, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నీకు అది మంచిది కాదు అనిపిస్తుంది, కానీ నీ హృదయం అది చేయాలి అనిపిస్తుంది. నువ్వు చూడకూడదు అని నీకు అనిపిస్తుంది, కానీ నీ చూపులు అటు చూస్తూ ఉన్నాయి. నువ్వు మాట్లాడకూడదు అనిపిస్తుంది, కానీ నీ హృదయము ఇదిగో మాట్లాడేటట్లు ప్రేరేపింపచేస్తుంది. అంటే అర్థమేంటో తెలుసా? నీ శరీరంలో గెలుస్తున్నావు, ఆత్మలో నువ్వు ఓడిపోతూ ఉన్నావు. ఇప్పుడు ఇంత బలహీనమైన శరీరానికి ఎందుకు శరీరం ఇలా బలహీనమైపోతుంది? ఎందుకు శరీరము ఇంతగా కృషించిపోతుంది? ఎందుకు శరీరము అంతగా నిరసించిపోతుంది అనే విషయాలు మనము చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. మనము దేవుని పిల్లలమని మన ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తూ ఉందంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండము 33:11లో దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత కనెక్ట్ అయిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వాళ్ళతో ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బలపరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ఆత్మతో అనుసంధానింపబడుతుంది కనుక వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? దేవునితో. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నావా? ఎంతమందికి ఇష్టం దేవుడు నాతో మాట్లాడాలని? పాస్టర్ గారి వల్ల కాదు, వాక్యాలు బట్టి కాదు, దేవుడు నీతో స్వరమెత్తి మాట్లాడాలని నీకు కోరికుందా? ఉంటే నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఇందాక పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆత్మను బలపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ పిలవాలంటే వాళ్ళు నన్ను తిట్టుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఆత్మను బలపరుస్తూ ఉన్నాడు. ఆత్మ పరిశుద్ధాత్మని మీద ఆధారపడుతూ ఉంది. ఈ మన ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడైతే కలిసి ఉందో మనము దేవుని స్వరము వినటం ప్రారంభిస్తాం. అందుకే వాక్యంలో రాయబడింది, మోషేతో అంట ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుతున్నట్లు యెహోవా మోషేతో ఎలా మాట్లాడాడంట? 1-on-1, ముఖాముఖిగా మాట్లాడాడంట. దేవుడు మాట్లాడగలిగేది ఎవరితోనో తెలుసా? వారి ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూస్తే యెహెజ్కేలు 37:1 కూడా చూస్తే, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా అని అంటున్నాడు. యెహెజ్కేలు 37:1, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి. చూడండి, నేను ఎలా ఉన్నానంటే ఆత్మవశుడనై. వశము అంటే ఏంటి? వశపరుచుకుంటాం అంటే ఏంటి? స్వాధీనంలో ఉంచుకుంటాం. యు ఆర్ బీన్ పొసెస్డ్. వశపరుచుకుంటాం. చీకటి శక్తులు కూడా వశపరుచుకుంటాయి. పాత రోజుల్లో
మాంత్రికుడు ఉంటాడు కదా, వాడి దగ్గర ఏం మంత్రం ఉంటుంది? వశీకరణ మంత్రం అనేవాడు. వశీకరించుకుంటాను అనేవాడు. అంటే కంప్లీట్లీ బీయింగ్ అండర్ వన్స్ కంట్రోల్. ఆత్మవశుడునై అని అంటే ఏంటనంటే నువ్వు పరిశుద్ధాత్ముని యొక్క స్వాధీనంలో ఉండటమే ఆత్మవశుడనై ఉండటం. యెహెజ్కేలు ఆ దర్శనం ఎప్పుడు చూశాడో తెలుసా? ఆత్మవశుడై ఉండగా ఎండిన ఎముకలలో ప్రవచనమెత్తి మాట్లాడేటట్లు చేశాడు. ఒక ప్రవచనం బయటికి రావాలంటే ఆ సేవకుడు ఎలాగుండాలో తెలుసా? ఆత్మవశుడై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై మరలా ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము, బూరధ్వని లాంటి గొప్ప శబ్దము నీవు చూచుచున్నది, నేను చూచుచున్నది పుస్తకములో వ్రాసి. చూడండి, పద్మాసు దీపంలో యోహాను ప్రకటన గ్రంథం అంతా ఎలా రాశాడో తెలుసా? ఆత్మవశమై ఉన్నాక రాశాడు. హల్లెలూయా. నేను ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని అన్నాడు. అప్పుడు రెవల్యూషన్ అంతా రాశాడు. దేవునితో నీ సహవాసము, శరీరంతో నువ్వు దేవుని సహవాసం చేయలేవు. నీ జ్ఞానముతో దేవునితో సహవాసం చేయలేవు. నువ్వు దేవునితో సహవాసం, ఆత్మదేవుడితో నువ్వు ఎలా సహవాసం చేయగలుగుతావు తెలుసా? ఆత్మతో సహవాసం చేయగలుగుతావు. అందుకే నశించిపోతున్న ఆత్మలు అని అంటాం. దేవా, అనేక ఆత్మలు సంఘానికి తీసుకురా అని అంటాం. ఇది వాడుక పదంగా మాట్లాడతాం, కానీ దీంట్లో అర్థమేంటో తెలుసా? ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ మీరు మనుషులు కాదు, దేవుడు పంపించిన ఆత్మలు. ఏమన్? Your spirit will always look for the Spirit of God, and this is the one which can connect with the God, not your life, not your body. నీ శరీరం కాదు, నీ జీవం కాదు. దేవునితో అనుసంధానం అవ్వగలిగింది నీ ఆత్మ మాత్రమే. ఇప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెప్తూ ఈ మాట అన్నాడు. 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. దేవునికి తెలుసు మన ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఎక్కడ బలహీనమంట? శరీరంలో బలహీనలు. మనం దేవుని కొరకు చాలా చేయాలనుకుంటాం, శరీరము బలహీనమైంది. అందుకే దానికి ఏం కావాలన్నాడు దేవుడు? మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి. శత్రువు మన మీద దండయాత్ర చేయబోతున్నాడు. ఎప్పుడైనా శత్రువు మన మీద దాడి చేయొచ్చు. నిద్రపోతామా? ఈ రాత్రి ఎవడో నన్ను అటాక్ చేయబోతున్నాడు, చక్కగా గుర్రబెట్టు నిద్రపోతావా? ఎంత జాగ్రత్తగా ఉంటావు, ఎంత మెలకువతనంతో ఉంటావు. ఆత్మను కరప్ట్ చేయటానికి శరీరాన్ని దుష్టుడు వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? శరీరము ఇంత బలహీనంగా ఎలా అయిపోయింది? 1 యోహానులో 2వ అధ్యాయము 16వ వచనంలో పాపాన్ని గురించి చెప్తూ యోహాను అంటాడు. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమై ఉన్నది. తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఈ శరీరమే బలహీనము. ఈ బలహీనమైన శరీరానికి ఏమున్నాయంట? శరీరానికి ఆశ ఉంది, ఈ నేత్రానికి ఆశ ఉంది, ఈ శరీరానికి డంబం ఉంది. రైట్? సో ఇది మళ్ళీ నేను డెమాన్స్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు తప్పుగా తీసుకోకపోతే ఓకే, భార్యాభర్తలు రండి. ఎవరన్నా భార్యాభర్తలు రండి. సో ఆదాము అవ్వ గారిని పిలుస్తూ ఉన్నాను నేను స్టేజ్ మీదకి. సో ఆదాము అవ్వ
ఏదెను వనంలో చక్కగా ఉన్నారు. వీళ్ళు దేవుని చేత నిర్మింపబడ్డారు. దేవుని చేత నిర్మింపబడి ఆదాము అవ్వను దేవుడు తన మహిమనిచ్చాడు, తన ఘనతనిచ్చాడు. మీరు అభివృద్ధి చెంది విస్తరించి ఆశీర్వదింపబడాలని దేవుడు వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాడు. వన్ ఫైన్ ఈవినింగ్ ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడు శత్రువు వచ్చాడు. శత్రువు ఎవరన్నా బ్లాక్ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఉన్నారా? సో ఆదాము అవ్వ మాట్లాడుకుంటూ ఉన్నాయి. సో ఆదాము పక్కన పని చేసుకుంటున్నాడు, ఏదో పని చేసుకుంటున్నాడు, పక్కన కూర్చో పని చేసుకుంటున్నాడు. శత్రువు వచ్చాడు, సర్పం వచ్చింది. వాక్యంలో రాయబడిన మొదటి ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం దాకా చదువుదాం. సోదరుడా నువ్వు ఇటు నుంచి రావాలి. సో అవ్వ ఒక్కతే ఉంది, ఆదాము ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం దాకా చదువుదాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చూడండి, సర్పము అవ్వకు చెప్తూ ఉంది, భలే ఉన్నది తోట అంతా, అన్నీ బాగున్నాయి కదా, చెప్పు అన్నీ బాగున్నాయి కదా, తింటున్నావరా అన్నీ అని అంటే, లేదు లేదు అన్నిట్లో ఒకటి దేవుడు తినొద్దు అని అన్నాడు. అందుకు స్త్రీ నిజమా అని శత్రువు అంది. సాతాను ఎప్పుడు చెప్పేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఆలోచన పెడతాడు. ఏంటి నిజమేనేంటి, పాస్టర్ గారు చెప్పారు నిజమేనంటావా? ఓ మహా చెప్తారు అన్నీ నిజమే అనుకుంటావా? ఆలోచనలో పడగొడతాడు. చెప్పి ఇది నిజమా అని తర్వాత చదవండి. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, నేను తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. సర్పంతో అవ్వ చెప్పింది, నేను అన్నీ తినొచ్చు కానీ ఒక చెట్టును మటుకు నేను తినకూడదు, ఆ ఫలము నేను తినకూడదు అన్నాడు. ముట్టకూడదనియు చెప్పాను. అప్పుడు సర్పం ఏమంది? అందుకు సర్పము మీరు చావనే చావరు. పిచ్చోళ్ళారా చెప్పు, నువ్వు చావనే చావు. ఆయన అన్నీ అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. నువ్వు చావనే చావు, ఒక్కసారి అటు చూడు అని అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి అటు చూడు అని అన్నాడు. మొదట చెవిలో అనుమానాన్ని పెట్టాడు, ఇది నిజమా అని అన్నాడు. 2 పాపం వైపు చూసేటట్లు చేశాడు, అటు చూడు అని అన్నాడు. అప్పుడు స్త్రీ అటువైపు చూచి ఆ ఫలం వైపు చూసి, చెట్టు ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది, చెట్టు ఇక్కడ ఉంది చూడండి, చూసి ఏమనుకుంటుందంట చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదియు, కన్నుకంట అందముగాను వివేకమిచ్చు రమ్యమైనది గాను ఉండుట చూచినప్పుడు, అందరూ చెప్పండి చూచినప్పుడు, అందరూ చెప్పండి చూచినప్పుడు. మొదట వినినప్పుడు, 2 చూచినప్పుడు. కంప్యూటర్కి 2 ఇన్పుట్ టూల్స్ ఉంటాయి. ఒకటి కీబోర్డ్, దాని నుంచి నువ్వేమిస్తున్నావు, కమాండ్స్ ఇస్తున్నావు, ఇన్పుట్. నీ శరీరానికి ఇన్పుట్ ఏంటో తెలుసా? నీ చెవి, నీ కళ్ళు. నువ్వు చూసింది నీ శరీరం కోరుకుంటుంది, నువ్వు విన్నది అది కావాలని కాంక్షిస్తుంది. పలానా బ్రదరు పలానా కారు కొన్నాడంట, విన్నా, శరీరంలో కుళ్ళు వచ్చేస్తుంది. పలానా వాళ్ళు బాగుపడిపోయారంట, శరీరంలో అసూయ వచ్చేస్తూ ఉంటుంది. ఇన్పుట్స్ అన్నమాట ఇవన్నీ. లేకపోతే ఎవరో ఒక చక్కటి స్త్రీ కనబడింది, ఇలా చూస్తాం ఒకసారి, ప్రభుత్వం అంటే నీ కన్ను తెలియకోకుండా మరలా అటు చూస్తూ ఉంది. కన్ను అటు ఎందుకు వెళ్ళిందంటే నీ శరీరము ఏదో కాంక్షిస్తూ ఉంది. స్త్రీ ఆ చెట్టును చూసి అది తినుటకు మంచిది, ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది,
వివేకమిచ్చు రమ్యమైనదునై ఉండుట చూచినప్పుడు. చూడండి, శరీరాశ తినుటకు మంచిదనిపించింది. 2 నేత్రాశ కన్నులకు అందమైనదిగా కనపడింది. 3 జీవపు డంబము ఏంటి? వివేకమిచ్చు రమ్యమైనదిగా కనపడింది. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. శరీరానికి ఎప్పుడు ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి. ప్రభు నేను బ్రతుకు కాలమంతా నేను చెడు వినను, చెడు చూడను, చెడు మాట్లాడను అని గాంధీ తాత కోతుల్లాగా నువ్వు కూర్చుంటే అవ్వదు కదా. ఆఫీసులో మాట్లాడాలి, చూడాలి, వినాలి. నేను మడిగట్టుకుని కూర్చుంటాను, నేను అసలు ప్రపంచంతో మాట్లాడను, నా భక్తిని నేను కాపాడుకొని ఒక ఇంట్లో తలుపులు వేసుకొని కూర్చుంటానంటే అవుద్దా? ఆకలేస్తుంది కదా, పని చెయ్యాలి కదా, బ్రతకాలి కదా. ఎలా? శరీరం ఎందుకు బలహీనమవుతుందంటే ఈ శరీరానికి అన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. పక్కన ఎవడ అంటున్నాడు, రారా సాయంత్రం మందు తాగుదాం అంటాడు, నాలుక లాగేస్తూ ఉంటుంది. ఇది విన్నాడు కదా, ఇది లాగుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు సర్పం చెప్పి సర్పము చేయాల్సిన పని చేసేసింది. సర్పం ఏమన్నా చెయ్యి పట్టుకొని వెళ్ళి పిచ్చిదానా ఎల్లు తీసుకో తిను అని నోట్లో పెట్టిందా? పెట్టాడా? మరి ఎందుకు పాపం ఎప్పుడు సాతాను తిట్టుకుంటాం? ఇది దుష్టుడు పని అంటాం. మనం ఏదన్నా ఎవరికన్నా ఏదన్నా బాగా ఏదన్నా జరిగినా కూడా ఇది చీకటి పని. ఆడేం చేయడు, ఆడేం చేస్తాడు? కీ ఇచ్చి వదిలిపెడతాడు. కీ. ఇది నిజమా? ఇది నిజమా? ఇదిగో నువ్వు చూసింది నిజం కాదు, పిచ్చిదానా, నువ్వు తింటే చావవు, బ్రతుకుతావు అని అన్నాడు. అవునా? వింది, చూచింది, కనులకు ఆహారముకు మంచిదిగాను, చూచుటకు రమ్యమైనదిగాను, వివేచనిచ్చిదిగాను కనబడింది. ఇంకేం చేసింది? ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, ఫలములో ఒకటి కాదుండోయ్, ఎన్ని? కొన్ని తీసుకొని. ఆడవాళ్ళకి ఆశ ఎక్కువండి. పోనీ ఒక్క కాయ కోసుకో అమ్మా అంటే వీళ్ళకి ఆత్రం అనమాట, ఒక డజన్ కోసేస్తారు. మొహమాటం కొద్దీ ఆడవాళ్ళకి ఒక కాయ కోసుకో అమ్మా చెట్టుకి అని మొహమాట చుట్టాలంటే వద్దు, 4-5 కోసేసుకొని వెళ్ళిపోతారు. అవ్వ కూడా ఏం చేసింది? కొన్ని తీసుకొని తింది. తిని కామ్గా ఉందా? ఏమయ్యా ఇట్లా పిలిచింది. తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. అతడు కూడా తినేను. తిన్నావా? అతడు కూడా తినను. సర్పము యుక్తి గలది, సాతాను ఎప్పుడు యుక్తి గలవాడు. సరదాగా నవ్వుకున్నాం కానీ దీంట్లో ఎంతో సత్యం ఉంది ప్రియులారా. సాటన్ విల్ ఆల్వేస్ ప్రవోక్. నిన్ను ప్యాంపర్ చేస్తాడు, నిన్ను రెచ్చగొడతాడు. నీ మనసులో ఒక చెడు ఆలోచన బీజాన్ని వేస్తాడు. మిగతా చేయాల్సిందంతా నీ శరీరం చేసేస్తుంది. తాకూడదు అనుకుంటాడు పాపం. ప్రభువా నేను ప్రార్థన చేశాడు పాపం. కానీ ఏం ప్రయోజనం? ఆ ఊరు వెళ్తే రారా బామ్మర్ది అని అంటాడు, బావతో పాటు వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా? ఆ శరీరం బలహీనమైంది. చూడకూడదు చూచాడు, వినకూడదు విన్నాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండిన చోటున కూర్చుండక. యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీ స్నేహాలు, నీ యొక్క నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరితో స్నేహిస్తున్నావో బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చు నువ్వు ఎలాంటి వాడువో. ఒక పెద్ద ఫిలాసఫర్ అన్నాడు, టెల్ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని అన్నాడు. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్పేస్తాను అన్నాడు. నీ సహవాసం ఎలాగుంది?
నిన్ను నీ ఆత్మను చెరిచేవారు ఉన్నారా? నిన్ను కట్టేవారు నీకు ఉన్నారా? నువ్వు ఇతరులను చెరుపుతున్నావా? ఇతరులను నువ్వు ఆత్మీయంగా పడగొడుతూ ఉన్నావా? నువ్వు ఇతరులు క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? నీ మాట సమాధానకరమైనదిగా ఉందా? నీ మాట వాడి మీద వీడి మీద చాడీలు చెప్పే రీతిగా నీ మాటలు ఉంటున్నాయా? నువ్వు ఎక్కడ పడిపోతున్నావు? లూసిఫర్ చేసేది, సాతాను చేసేది ఏంటంటే, ఇది నిజమా, అటు చూడు, ఇది మాత్రమే చెప్తాడు. పడిపోయింది, తనకు పోరాటం కలిగింది. దేవుడు తినొద్దన్నాడు కానీ నేను తినమంటున్నాడు, దేవుడు తినొద్దంటున్నాడు కానీ ఈయన తినమన్నాడు. లోపల ఒక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో తన శరీరం గెలిచింది, తనలో ఉన్న ఆత్మ ఓడిపోయింది. అందుకు వెళ్ళి తీసుకొని తినింది, తీసుకొని భర్తకు ఇచ్చింది. భర్త కూడా తన శరీరం ఓడిపోయింది, భార్య కథ ఇచ్చింది. దేవుడు మాట అటుంచు, ఎదురుగున్న భార్య మాట వినకపోతే మహాపాపం అనుకుని తినేశాడు. అబ్రహాము హాగర్ను పెళ్లి చేసుకోవాలా, శారానే మ్యాచ్ చూసింది తెలుసా మీకు? శారాని చేసుకోయ్యా అంది. మళ్ళీ తర్వాత అసూయ. నీ ఆలోచనలు ఎక్కడ చేరపట్టబడిపోతున్నావు? థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. కొంపదీసి ఆయన అందరూ సాతాను అనకండి. అవ్వ ఆదాము, థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యంలో నువ్వు చూస్తే తనకు ఇన్పుట్స్ విన్న దాన్ని బట్టి ఆమె కరప్ట్ అయ్యింది, చూచిన దాన్ని బట్టి ఆమె ఆశించింది. నీ మొబైల్లో ఎలాంటి దృశ్యాలు నువ్వు చూస్తూ ఉన్నావు? ఎలాంటి కంటెంట్ నువ్వు చదువుతూ ఉన్నావు? ఎలాంటి చెడు వ్యసనాలు నువ్వు కలిగి ఉన్నావు? కనపడటానికి నువ్వు అందరికీ మంచిగానే కనపడుతున్నావు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా బతుకుతూ ఉన్నావు? నేను మగవాళ్ళని అడుగుతాను, మీరు ఒంటరిగా క్యాంపులకి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు నిబద్ధతతో ఉంటూ ఉన్నారా? స్త్రీలు, మీ ఆలోచనలు మీరు తప్పిపోతూ ఉన్నారా? ఎలా ఉన్నారు మీ ఆలోచనలు? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమైనది. ఇది లోక సంబంధమైనది కానీ ప్రభువునందున్నది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో మనకే జరిగే పోరాటంలో ఇన్ని ఆరాటాలు చుట్టూరు ఉన్నాయి. చుట్టూ ఎన్నో శోధనలు మనకున్నాయి, చుట్టూ ఎన్నో టెంప్టేషన్స్ మనకున్నాయి. తీసుకోరా, ఈ ఒక్కసారికి ఏం కాదు అని అంటారు. ఈ ఒక్కసారికి పెద్దోళ్ళు చెప్పిన మాట విను, పాలు పొంగించు అని అంటారు గృహప్రవేశంలో. నలుగురు కట్టుబాటు ఏమైపోద్ది, మనం వినకపోతే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు అని అంటారు. లొంగిపోతున్నావా? పడిపోతూ ఉన్నావా? ఓడిపోతూ ఉన్నావా? ప్రతిరోజు ఈ ప్రక్రియ మన జీవితంలో జరుగుద్ది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. నీతో నీకు జరిగే పోరాటం. దుష్టుడు నీ ఆలోచనలు కరప్ట్ చేస్తాడు, ఆలోచనలు తప్పిపోయేటట్లు చేస్తాడు. ఆలోచనలో ఇది నిజమా అని అంటాడు. ఆ ఒక్క మాట చాలు నువ్వు తప్పిపోవటానికి. ఇది నిజమా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతలు 20వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సామెతలు 20వ అధ్యాయము 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలగజేసింది. ఇన్పుట్ టూల్స్ దేవుడే ఇచ్చాడు, కానీ ఆప్షన్స్ నీ చేతిలో ఉన్నాయి.
టీవీ నీ ఎదురుగుండా ఉంది, రిమోట్ నీ చేతుల్లో ఉంది. ఏ ఛానల్ పెట్టడం అనేది నీ నిర్ణయము, నీ చేతుల్లోనే ఉంది. మొబైల్ నీ చేతిలో ఉంది, బోల్డంత ఇంటర్నెట్ ఉంది. ఏ కంటెంట్ చూస్తున్నావు అనేది నిర్ణయము నీ చేతుల్లో ఉంది. దేవుడు ఎప్పుడు మనల్ని నిర్బంధించడు, దేవుడు మనల్ని స్వేచ్ఛగా వదులుతాడు. కానీ జీవమును మరణమును మీకు ఇచ్చుచున్నాను, శాపమును ఆశీర్వాదమును మీకు ఇచ్చుచున్నాను అని అన్నాడు. నిర్ణయము నీదే. దేవుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాడు. నిన్ను ఎప్పుడు దేవుడు బలవంతం చేయడు. అందుకే ఆయన మర్యాదస్తుడు అని అంటాను నేను. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు బలవంతంగా ఎవరు హృదయంలోకి రాడు. హృదయం అనేది తలుపు యొద్ద ఆయన తట్టుతూ ఉన్నాడు. మర్యాదస్తుడు ఇంటికి వచ్చినప్పుడు తలుపు తడతాడు, మర్యాద లేనివాడు తలుపు తోసుకొని లోపలికి వస్తాడు. దేవుడు మర్యాదస్తుడు. నీ నిర్ణయాధికారాన్ని గౌరవిస్తాడు. నీవు తీసుకునే నిర్ణయాలకు నీవే బాధ్యుడు అని దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తూ ఉన్నాడు. చాయిసెస్ ఇస్ యువర్స్. నీ నిర్ణయాలు బట్టి నీ జీవితము ఆధారపడి ఉంటుంది. లోతు యొక్క నిర్ణయం బట్టి అతని జీవితము, అతని కుటుంబ జీవితము ఆధారపడి ఉంది. అంతేనా? ఒకవైపు అబ్రహాము లోతు చూశాడు. లోతు అది సొదొమ గొమొర ఎలా కనపడిందంట? అది ఏదేను వలం వలె కనపడిందంట, పచ్చగా కనపడిందంట. నాకు అదే కావాలి, నాకు అదే కావాలి అన్నాడంట. యువర్ చాయిసెస్ డిఫైన్స్ యువర్ డెస్టినీ. నీ నిర్ణయాలు నీ గమ్యాలకు దిక్సూచులు. నీ జీవితంలో ప్రతి అడుగడుగున నువ్వు తీసుకునే నిర్ణయము దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా, దేవుని యొక్క ఆత్మ యొక్క నడిపింపుతో నువ్వు తీసుకుంటే నువ్వు క్షేమాభివృద్ధి చెందుతావు. నీ స్వనీతితో, స్వచిత్తముతో, నీ సొంత ఆలోచనలతో నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నీ నిర్ణయాలకి నీవే బాధ్యుడవు. ఆ తర్వాత దేవుణ్ణి నిందించటము తప్పు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న నిర్ణయాలకు, మనము తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు, తర్వాత జరిగిన పర్యవసానాలకు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. దేవుడు నిన్నెప్పుడో గద్దించి ఉంటాడు, దేవుడు నిన్నెప్పుడో హెచ్చరించి ఉంటాడు. దానికి నువ్వు లోబడలా. ఈ రోజున నువ్వు బాధపడుతూ ఉన్నావు. కానీ తమ్ముడా, దేవుడు నీకు గద్దింపు ఇచ్చినప్పుడు లోబడ్డావా? నీ స్వనీతి, స్వచిత్తానికి, నీ శరీరానికి నువ్వు లొంగిపోయావు. ఈరోజు నీతో నీకే జరిగే పోరాటంలో, నాతో నాకే జరిగే పోరాటంలో ఓటమి గెలుపులే మన యొక్క ఏం చేస్తుంది? ప్రవర్తనను చూపిస్తుంది. నీ శరీరంలో గెలిచావా? నువ్వు అనీతిమంతుడవు. నీ ఆత్మలో నువ్వు గెలిచావా? దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవు. యోబు తన శరీరము కృషించిపోతున్నా, తన శరీరము పురుగులు వచ్చేసి, తన శరీరం మీద కురుపులు వచ్చేసి, చీము నెత్తురు కారిపోతూ ఉంటుంటే భార్య వచ్చి ఆ దేవుణ్ణి నిందించి చచ్చిపోరాదు అనే భార్య అంటే, తన శరీరము పాడైపోయినా నా ఆత్మను కాచే నా ఆత్మ కాపరిని నేను దూషించను అనుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ పరిపక్వత అక్కడ ఉండాలి. దేవుడు ఇస్తే పండగ, లేకపోతే దేవుడు దండగ అనేది నీ శరీరము. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నా ప్రభువే అనేది నీ ఆత్మ. నీతో జరిగే పోరాటంలో నువ్వు గెలుస్తూ ఉన్నావా, ఓడిపోతూ ఉన్నావా? ఇంకా కొన్ని సత్యాలను మనం వచ్చే వారం నేర్చుకుందాం. ఇది 3వ భాగము మాత్రమే.
ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. నాలో నాకే జరిగే పోరాటంలో, నాతో నాకే జరిగే పోరాటంలో నేను ఓడిపోతూ ఉన్నాను. నా మనస్సు బలహీనమైనది. నా మనస్సు మార్చయ్యా, నా బ్రతుకు మార్చయ్యా. అందరం ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. నా శరీరము బలహీనమైనది, నేను బలహీనుడను. అనేక సార్లు నేను ఓడిపోయానయ్యా. నేను అలాగ ఉండకూడదు అనుకున్నాను, అలాగ చేయకూడదు అనుకున్నాను, అలాగ బ్రతకకూడదు అనుకున్నాను. కానీ మాట్లాడితే నేను కుక్క తన వాంతిని మరలా తిరిగి తిన్న రీతిగా నా వాంతిని నేను మరలా తింటూ ఉన్నాను. నా బ్రతుకులు నేను మార్చుకోలేకపోతూ ఉన్నాను అయ్యా. నా స్వభావాన్ని నేను మార్చుకోలేకపోతూ ఉన్నాను. దేవా, నేనెప్పుడు శరీరముతో, నా ఆత్మలో నేను ఓడిపోతూ ఉన్నాను. నా ఆత్మ కృషించిపోతూ ఉంది. నన్ను జ్ఞాపకం చేసుకో. మీ కృప తోడుగా ఉంచి, మీ సన్నిధి నాతో ఉంచి బలపరిచి, ఆత్మదేవా నన్ను బలపరచు. ఆత్మదేవా నాలో బలపడు. నా శరీర క్రియను లయపరచు. మీరు తోడుగొండి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని, నా శరీర బలహీనతలన్నిటినీ మీరు క్షమించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.